హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో 2 రకాల ఊరమిరపకాయలని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మొదటిది వాము మిరపకాయలు. ఈ వాము మిరపకాయలకి మనం మజ్జిగలో వేసే పని లేకుండా ఊర పెట్టకుండా చేసే వాము మిరపకాయలు అండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ వాము మిరపకాయలు మనం ఈజీగా పెట్టేసేసుకోవచ్చండి. తొందరగానే ఎండిపోతాయి. అలానే జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా ఇలా వాముతో స్టఫ్ చేసేసుకొని నిల్వ చేసుకున్నామంటే ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. రుచి కూడా అంతే బాగుంటుంది. తర్వాత మజ్జిగలో వేసి చేసే ఊరమిరపకాయలు. ఈ ఊరమిరపకాయలని చల్ల మిరపకాయలు కూడా అని అంటారు. రెండు కూడా చాలా బాగుంటాయి. పప్పుచారులోకి, గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, రసం ఇలాంటి వాటిల్లో కూడా నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలానే పెరుగున్నంలో వేసుకొని నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ 2 రకాల ఊరమిరపకాయలు రుచి చాలా బాగుంటుందండి. అలానే ఇవి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ 2 రకాల ఊరమిరపకాయలని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా 2 రకాల ఊరమిరపకాయలకి నేను ఇక్కడ 2.5 కిలోల పచ్చిమిర్చిని తీసుకున్నానండి. మార్కెట్లో మనం ఊరమిరపకాయలు పెట్టుకోవటానికి అని అడిగితే వాళ్ళే ఇస్తారు. మామూలు పచ్చిమిర్చి కనుక తీసుకుంటే అవి కారం ఎక్కువగా ఉంటాయి, సన్నగాను ఉంటాయి. అవి అస్సలు బాగోదు. ఈ విధంగా 2.5 కిలోల పచ్చిమిర్చిని నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవటం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. పచ్చిమిర్చి అంతా కడిగేసేసుకున్నాక ఒక క్లాత్ మీద ఈ విధంగా పచ్చిమిర్చిని మనం ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 సమానంగా తీసుకున్నానండి. ఇలా క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకుంటే పచ్చిమిర్చి అనేవి తొందరగా ఆరిపోతాయి. నేను ఇక్కడ 2 రకాల ఊరమిరపకాయలు పెడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ విడివిడిగా కేజీంబావు కాటా వేసి తీసుకున్నాను. ముందుగా మనం వాము మిరపకాయలు ఎలా పెట్టుకుందామో చూద్దాము. వాము మిరపకాయల కోసం నేను ఇక్కడ కేజీ మిరపకాయలు తీసుకున్నానండి. ఇందులో వేస్ట్ అవన్నీ తీసేసేయంగా నాకు కరెక్ట్గా కేజీ వచ్చింది. ఇప్పుడు ఇలా కేజీ మిరపకాయలు తీసుకుని ముందుగా ఒక్కొక్క కాయని తీసుకుని పైన కాడ కొద్దిగా కట్ చేసేసుకుని మధ్యలో సూజితో కానీ ఇలా పిన్నిస్తో కానీ మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్నాక ఇందులో పచ్చిమిర్చివి గింజలు ఉంటాయి కదండి, ఆ గింజల్ని తీసేసుకోకూడదు. అవే కొంచెం లైట్గా కారం ఉంటాయి కాబట్టి గింజలు అనేవి తీసుకోకుండా ఈ విధంగా మొత్తం పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పచ్చిమిరపకాయలని పైన కాడ కొద్దిగా కట్ చేసేసుకొని మధ్యలో ఘాటు పెట్టేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 100 గ్రాముల వాము, అలానే 50 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. అలానే ఇందులో 75 గ్రాముల ధనియాలు వేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ మసాలాలన్నీ వేయించుకునే అవసరం లేదండి. మనం మిరపకాయలో పెట్టిన తర్వాత వేయించుకుంటాం కాబట్టి సరిపోతుంది. నేను ఇక్కడ కేజీ మిరపకాయలకి కరెక్ట్ కొలతలు చెప్తున్నానండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడినంతా వేసేసుకోవాలి. ఈ పొడిలోంచి ఒక స్పూన్ పొడి పక్కన పెట్టేసేసుకొని మిగతా పొడిలో మనం ఒక నిమ్మకాయ పెద్ద సైజు తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని పిండేసేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ మిరపకాయలకి ఈ పొడి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా నిమ్మరసం అంతా పిండేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసేసుకున్నాక ఈ ఉప్పు అన్ను నిమ్మరసం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగుని కొద్దిగా వేసుకుంటూ దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో మనం పులుపు కోసం నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి మనం తీసుకునే పెరుగు అనేది పుల్లగా లేకుండా మామూలు పెరుగైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా పెరుగు వేసుకుంటూ దీన్ని అంతటిని మెత్తటి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా పేస్ట్గా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు అనేది టేస్ట్ చూసి తీసుకోవాలి. మీకు ఏమైనా తగ్గింది అనిపిస్తే మరి కొంచెం కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకుని కొద్దిగా ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయలు ఎండిన తర్వాత టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి ఇలా ముందే మనం ఈ పేస్ట్లో అన్ని కరెక్ట్గా సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మసాలాని ప్రతి మిరపకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగానే ప్రతి మిరపకాయలో మొదల నుంచి చివరి దాకా ఈ పేస్ట్ స్టఫ్ చేసేసుకొని అన్ని మిరపకాయలని ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలు స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందే తీసి పెట్టుకున్న మసాలా పొడిని పైన ఈ విధంగా చల్లుకోవాలి. మసాలా పొడి వేసేసుకున్నాక పైన ఈ విధంగా 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటికీ మనం వేసుకున్న ఉప్పు మసాలా అంతా పట్టించాలి. మనం వేసుకున్న మసాలా అంతా ఊడిపోకుండా జాగ్రత్తగా ఇలా నిదానంగా కలుపుకోవాలి. మసాలా పొడి అంతా ఈ విధంగా పట్టించేశాక ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లో కానీ ఒక స్టీల్ బౌల్లో కానీ ఈ మిరపకాయలన్నిటినీ వేసేసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వాలి. అయితే ఈ మసాలా అనేది ఊడిపోకుండా మధ్యలో ఒకసారి గిన్నెని పైనుంచి కిందకి కదుపుతూ ఉండాలి. ఒక రోజు తర్వాత ఈ మిరపకాయలు చక్కగా నాని మెత్తబడతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లో ఈ మిరపకాయలన్నీ విడివిడిగా వేసుకొని మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలని ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు వీటిలో ఊరి అడుగున మిగిలిన నీళ్లను పారబోసేసుకోవాలి.
ఇలా మంచి ఎండలో మనం రెడీ చేసుకున్న ఊరమిరపకాయల్ని ఎండబెట్టుకోవాలి. ఇలా వీటిని 4 రోజులు బాగా ఎండేంత వరకు గలగలలాడేంత వరకు ఎండబెట్టుకోవాలి. 4 రోజుల పాటు పూర్తిగా ఎండిన తర్వాత చూడండి మనకి లోపల ఉన్న స్టఫింగ్ కూడా అస్సలు ఊడిపోలేదు. ఈ విధంగా బాగా గలగలలాడుతూ ఉంటే మనకి చక్కగా ఎండిపోయినట్లు. ఇలా బాగా ఎండిన తర్వాత వీటిని గాలి తగిలిన డబ్బాలో సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనం ఇవి మెత్తబడకుండా ఎండలో ఎండబెట్టుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఒక ఫ్రిడ్జ్ లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊరమిరపకాయలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఊరమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అయితే వీటిని లో ఫ్లేమ్ లో పెట్టే వేయించుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టి వేయించుకుంటే లోపల వరకు వేగకుండా మాడిపోతాయి. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మనం మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా ఇలా వాము మిరపకాయలు రెడీ చేసేసుకోవచ్చు. ఇలా వేయించుకొని ఎన్ని తిన్నా కడుపులో మంట రాకుండా, అలానే ఇందులో మనం వాము వేసాం కాబట్టి జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. వీటిని పప్పులోకి, సాంబార్లోకి, అలాగే పెరుగున్నలో నంచుకొని తిన్నా చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటాయండి. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం మజ్జిగలో వేసి ఊరబెట్టుకునే మిరపకాయని ఎలా చేయాలో చూద్దాము. ఈ మిరపకాయల కోసం నేను ఇక్కడ 1.5 కేజీ మిరపకాయలు తీసుకున్నానండి. ఇందాక చెప్పా కదండి, ఇలా 1/2 కేజీ మిరపకాయలు ఎక్స్ట్రా తీసుకుంటే ఇలా కుళ్ళిపోయినవి సన్న మిరపకాయలు, పాడైపోయిన మిరపకాయలు ఉంటే తీసేసుకుంటే మనకి కరెక్ట్ కొలత కేజీ అవుతుంది. ఇలా లావుగా ఉండే మిరపకాయలని తీసుకోవాలి. ఇలా మిరపకాయలు తీసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకుని మధ్యలో పిన్నిస్తో కానీ సూదితో కానీ ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. నేనైతే పిన్నిస్తో ఘాటు పెడుతున్నానండి. ఇలా పెద్ద సైజ్ పిన్నిస్ తీసేసుకుని మధ్యలో ఈ విధంగా ఘాటు పెట్టేసేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే ప్రతి మిరపకాయకి తొడమలు ఉండేట్టుగా చూసుకోవాలండి. తొడమలు ఉంటేనే ఈ మిరపకాయలు అనేవి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టేసేసుకున్నాక చూడండి ఈ విధంగా ఘాటు పెట్టేసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగుని తోడు పెట్టుకున్నానండి. ఈ విధంగా 1/2 లీటర్ పెరుగు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగుని ఎక్కడా ఉండలు లేకుండా కవ్వంతో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. అలాగే ముందే నీళ్లు పోసేసుకొని ఈ పెరుగుని చిలకకూడదండి. ఎక్కడా గడ్డలు లేకుండా ఈ విధంగా బాగా చిలికిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకోవాలి. పెరుగునంతా ఈ విధంగా బాగా బీట్ చేసేసుకుంటే మనకి పెరుగు అనేది చిక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ పెరుగుని పక్కన పెట్టేసేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉండేట్టుగా ఇలా వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇప్పుడు మనం చిలికిన పెరుగుని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. పెరుగంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదే గిన్నెలో 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ నీళ్ళని పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి. 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. మరీ ఎక్కువ నీళ్ళు కనుక మనం పోసేసుకుంటే మజ్జిగ అనేది పలచబడిపోతుంది. ఈ నీళ్లు పోసేసుకొని ఈ నీళ్ళను కూడా ఒకసారి చిలికేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళను కూడా మనం ఇందాక పెరుగు వేసిన గిన్నెలోకి పోసేసుకోవాలి. ఇలా ఈ నీళ్ళను కూడా పోసేసుకున్నాక ఇప్పుడు ఈ మజ్జిగని మరొకసారి బాగా చిలకాలి. ఇలా తయారు చేసుకున్న మజ్జిగ మరీ పలచగాను ఉండకూడదు, అలానే చిక్కగాను ఉండకూడదు. ఇలా కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి. మజ్జిగ అంతా బాగా చిలికిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ వాముని ఇలా చేతిలో వేసుకుని బాగా నలిపి వేయాలండి. వాము వేసుకోవటం వల్ల ఈ మిరపకాయలు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. వామంతా ఇలా నలిపి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 125 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర కల్లుపైన వేసుకోవచ్చు, లేకపోతే మామూలు ఉప్పైనా ఉంటే వేసుకోవచ్చు అండి. నాకైతే ఈ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇవన్నీ వేసేసుకున్నాక మనం వేసుకున్న ఉప్పు, పసుపు, వాము అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కవ్వంతో కలుపుకుంటే మనకు ఉప్పు అనేది కూడా కరిగిపోయి మజ్జిగలో కలిసిపోతుంది. ఇవే కొలతలండి. మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఈ ఉప్పు మిరపకాయలు కరెక్ట్ కొలతలతో వస్తాయి. ఇలానే చేసుకోండి. ఎన్నో ఏళ్ల నుంచి మా అమ్మమ్మ కూడా ఇలానే చేస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం మధ్యలో ఘాటు పెట్టుకున్న మిరపకాయలన్నిటిని ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. మిరపకాయలన్నీ ఈ విధంగా మజ్జిగలో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిరపకాయలని కింద నుంచి పైకి మజ్జిగలో అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు గరిటతోనైనా కలుపుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేత్తోనైనా కలుపుకోవచ్చు. కలుపుకునేటప్పుడు ఈ విధంగా నిదానంగా కింద నుంచి పైకి కలుపుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలకి తొడిమలని ఊడిపోతాయి. మనకి తొడిమలు ఉంటేనే ఈ ఊరమిరపకాయలకి టేస్ట్ అనేది బాగుంటుంది. మిరపకాయలన్నింటినీ ఇలా మజ్జిగలో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ నిమ్మరసాన్ని మొత్తం ఈ విధంగా ఈ మజ్జిగలో పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకోవటం వల్ల మనకి ఊరమిరపకాయలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటాయి. నిమ్మరసం వేసేసుకున్నాక మరొకసారి చేతితో ఈ విధంగా కింద నుంచి పైకి కలుపుకోవాలి.
నిమ్మరసం కూడా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిరపకాయల్ని చేత్తో ఇలా ఒత్తి పెట్టాలి. ఇలా మజ్జిగ అనేది పైకి తేలాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వాలి. మధ్యలో ఒకసారి 12 గంటలకి ఈ మిరపకాయల్ని కింద నుంచి పైకి ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. లేకపోతే కిందనే నానిపోతాయి. ఊరమిరపకాయలు అనేవి పైన అనేవి నానవు. చూసారు కదా, ఈ విధంగా కింద నుంచి పైకి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ గరిటెతో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి మరొక 12 గంటలు ఊరనివ్వాలి. అంటే మొత్తం ఒక రోజంతా ఈ ఊరమిరపకాయల్ని ఊరనివ్వాలి. ఒక రోజంతా బాగా నానిన తర్వాత చూడండి, మిరపకాయలు అనేవి బాగా నానినాయి కదా. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మజ్జిగలోంచి తీసేసుకొని ప్లేట్లలో కానీ ఒక క్లాత్ మీద కానీ ఎండలో ఎండబెట్టుకోవాలి. మజ్జిగ అనేవి రాకుండా అచ్చం మిరపకాయల్ని ఇలా ప్లేట్లలోకి వేసేసుకోవచ్చు. లేదంటే మీరు క్లాత్ మీదైనా కవర్ మీదైనా ఎండబెట్టేసేసుకోవచ్చు అండి. నేనైతే 2-3 ప్లేట్లలోకి వేసుకొని ఎండబెట్టుకుంటున్నాను. ఇలా మిరపకాయలన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు ఈ మజ్జిగని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ 2-3 ప్లేట్లలోకి నేను ఈ విధంగా పల్చగా వేసుకుంటున్నానండి. ఇలా పల్చగా వేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే మనకి తొందరగా ఎండిపోతాయి. ఈ విధంగా బాగా ఎండలో ఎండబెట్టేసేసుకొని మళ్ళీ సాయంత్రానికల్లా మళ్ళీ మనం మిగిలిన మజ్జిగలోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి మళ్ళీ ఈ విధంగానే ఎండబెట్టుకోవాలి. అలా మజ్జిగ అయిపోయేంత వరకు మనం ఈ మిరపకాయల్ని మజ్జిగలో వేసి తీసి ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఇలా 3 రోజుల పాటు బాగా ఎండిన తర్వాత చూడండి, ఈ విధంగా ఈ మజ్జిగ నాకు మిగిలినాయి. ఇప్పుడు ఈ మజ్జిగలో కూడా ఈ మిరపకాయల్ని మళ్ళీ వేసేసుకోవాలి. మిర్చిని ఇలా మజ్జిగలో వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవడానికి కనీసం 4-5 రోజుల దాకా పడుతుందండి. ఈ మిర్చిని ఇలా మజ్జిగలో వేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటూ ఉండడానికి కనీసం 4-5 రోజుల పాటు పడుతుందండి. ఇలా మిగిలిన మజ్జిగలో ఈ మిరపకాయలన్నింటినీ వేసేసుకొని మరొకసారి కింద నుంచి పైకి బాగా కలిసేలాగా ఈ మిరపకాయని కలుపుకోవాలి. మనకి బాగా ఎండ కనుక వచ్చేసలైతే 4-5 రోజుల్లోనే ఎండిపోతాయండి. ఇలా మజ్జిగలో మిరపకాయలన్నీ వేసేసుకొని కింద నుంచి పైకి ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి పూర్తిగా మజ్జిగ అనేవి అయిపోతాయి. ఈ విధంగా 4-5 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. మజ్జిగ ఈ విధంగా పూర్తిగా అయిపోయేంత వరకు ఊరపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఊరమిరపకాయలు ఎండలో బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలి. అంతేనండి, ఉప్పు మిరపకాయలు, ఊరమిరపకాయలు, చల్ల మిరపకాయలు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చూడండి, ఇలా గలగలాడేంత వరకు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. వీటిని మనం ఇప్పుడు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఈ ఊరమిరపకాయలను వేసేసుకొని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి తొందరగా మాడిపోయి లోపల అనేది అస్సలు వేగవు. నూనె మరి వేడెక్కిపోతే ఇవి వేసిన వెంటనే రంగు మారిపోతాయండి. ఈ విధంగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మిరపకాయల్ని వేయించుకోవాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరి ఎర్రగా నల్లగా వేయించుకోకూడదండి. ఈ విధంగా ఉన్నప్పుడే వేయించేసుకొని తీసేసుకుంటే సరిపోతాయి. ఇవి బయటకు వచ్చిన తర్వాత మరి కాస్త నల్లబడతాయి కాబట్టి కరెక్ట్గా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఉప్పు మిరపకాయలు, ఊరమిరపకాయలు, చల్ల మిరపకాయలు ఎంత ఈజీగా చేసేసుకున్నామో. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ఈ 2 రకాల ఊరమిరపకాయల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.